వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రైట్. ఏదైతే యుఎస్ లో చనిపోయిన చంద్రశేఖర్ భారతీయ దేహాన్ని త్వరగా ఇండియాకి తీసుకురావాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. సో ఇదే విషయంపై బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడడానికి కూడా వచ్చారు. సో ఆయన తెలుసుకుందాం ఏమంటా ఉన్నారు. సార్, ఎప్పుడు రాబోతా ఉంది? కుటుంబ సభ్యులు ఏమంటారు? వారితో మాట్లాడారు కదా, ఏమంటా ఉన్నారు వాళ్ళు? కుటుంబ సభ్యులు న్యాచురల్గా వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. వాళ్ళ కేవలం మా అబ్బాయి ఒక భౌతిక కాయం తొందర రావాలని కోరుతాను. వాళ్ళ ముందే వీడియో కాల్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఆట ఇటువంటి కార్యక్రమాలు చూసే వ్యక్తి మహిపాల్ రెడ్డి, విలాస్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, తొందరలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఆదివారం కాబట్టి అక్కడ కూడా ఈ ఆఫీసులు బంద్ ఉంటాయి. అటాప్సీ అంటే పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఇండియన్ కాన్సులేట్తో మాట్లాడి తొందరగా ఇక్కడ పంపించే ప్రయత్నంలో ఉన్నారు. మన భారతీయులు చాలామంది అక్కడ ఆయనకు మద్దతుగా అక్కడ ఆ ఒక భౌతిక కాయం సంబంధించిన దాంట్లో కుటుంబంతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక స్థానికంగా ఉన్న మా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కూడా వాళ్ళతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఏమంటా ఉన్నారు? ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? వారు ఏమంటా ఉన్నారు సార్? అంటే సడన్గా అక్కడ చనిపోయాడు, ప్రతిసారి మన భారతీయుల కాల్పులకు గురవుతా ఉన్నారు. మన మోడీ గారు మన ఎక్స్టర్నల్ ఎఫైర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రతిసారి మన మీద దాడి జరుగుతూ ఉంది. దీని గురించి ఏమంటారు? మన మీద దాడి అంటే అది అమెరికాలో సిస్టమ్ అక్కడ వాళ్ళ మార్చుకోవాలి వాళ్ళు. ఇది రేషియల్ డిస్క్రిమినేషన్ కింద కూడా మనం భావించవచ్చు. భారతీయులు అమెరికాలో చాలా మంచి స్థానాలు ఉన్నారు. మరి కొంత వాళ్ళ జలసీతోనో ఇంకేదో వాళ్ళ అటాక్లు అవుతున్నాయి. అంటే ఈ అటాక్లు అనేది మనం భారతదేశ ప్రభుత్వము అనేక సార్లు అమెరికా ప్రభుత్వం మాట్లాడడం కూడా జరిగింది. మరి ఒక భారతీయ మీద కాదు, ఇతర మీద కూడా అక్కడ దాడి జరుగుతూ ఉంటాయి. అక్కడ జనరల్గా అమెరికాలో మనం చూసాం, స్కూల్స్లో కూడా గన్ షూటింగ్ చేసి అనేక చిన్న చిన్న పిల్లలు. అది ఒక అక్కడ ఉన్నటువంటి అది ఒక సోషల్ సైకాలజీ స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కానీ ఈరోజు ఏదో అటాక్ జరిగిందో కేవలం భారతీయులను తెలిసిన తర్వాత ప్లాన్గా అటాక్ చేయడం జరిగింది అనేది మేము భావిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు చెప్పిన బట్టి ఇట్లా ఇక ఫుటేజ్ అవన్నీ కూడా మేము చూడలేదు కాబట్టి వాస్తవాలకు ఏమున్నాయి మనకు ఇంకా డీటెయిల్స్ రాలేదు. కానీ ఏది ఉన్నప్పుడు కూడా ఇండియన్స్ మీద టార్గెట్ జరుగుతున్నది. అది ఇండియన్ టార్గెట్ జరగకూడదు. అది ఆ ట్రంప్ ప్రభుత్వం అక్కడ ఏదవుతుందో వాళ్ళు చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. భారత ప్రభుత్వం అనేక సార్లు దీని మీద స్పందించింది, చెప్పింది కూడా, వాళ్ళకు భారతీయ రక్షణ కలిగించిందని చెప్పేసి గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఇటువంటి దాడులు అనేకంగా జరిగినాయి కూడా వెనక. ఈ దాడులు మంచిది కాదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరైనా బతకొచ్చు. ఇక్కడి నుంచి చాలామంది అక్కడ పోయి ఈరోజు అమెరికా ఈరోజు అట్లా ఉన్నది అని అంటే దాంట్లో భారతీయుల పాత్ర ఎక్కువ ఉన్నది. కాబట్టి అక్కడ రక్షణ కలిగించాల్సిన బాధ్యత కూడా అమెరికా ప్రభుత్వం ఉంది. కుటుంబానికి ఎలాంటి బాధ్యత అంటే ఎలాంటి మద్దతు ఇవ్వడం జరిగింది మీ తరపున? కానీ ఏ మద్దతు ఇచ్చారు వాళ్ళకి? మేము మద్దతు ఇప్పుడైతే నైతికమైన మద్దతు మాకు. రెండోది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా మాట్లాడి తొందరగా ఈ యొక్క కేసుని సాల్వ్ చేయాలి, దోషులను శిక్షించాలి అనేటటువంటి దౌత్య సంబంధాలతో మాట్లాడడం జరుగుతుంది. రెండోది మా తరపు నుంచి అక్కడ భారతీయులకు సంబంధించినటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి భౌతిక కాయాన్ని వెంటనే హైదరాబాద్ పంపించే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది మా తరపు ప్రయత్నం చేస్తాం. రైట్. ఇది మాట్లాడడం జరిగింది. ఏదైతే భౌతిక దేహాన్ని త్వరగా భారతదేశానికి పంపించే ప్రయత్నంగా చేస్తూ ఉంటూ కూడా బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. సో కుటుంబానికి వీళ్ళంత త్వరగా మా మద్దతు అయితే మేము ఇస్తూ ఉన్నాం, ఎక్స్టర్నల్ అఫైర్స్తో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము మాట్లాడుతాం. ఆ దేశ ఎంబసీతో కూడా మేము మాట్లాడి త్వరగా బాడీని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చంద్రశేఖర్ బాడీని ఇక్కడికి ఇండియాకి రప్పిస్తామంటూ కూడా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది, రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా నజర్తో పవన్ వైద్య వాటివి, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.